హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ ఎలా చేయాలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. గులాబ్ జామున్ ఏముంది, సింపులే కదా అని మీరు అనుకోవచ్చు. సో నేను యూస్ చేసే సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నా. తప్పకుండా వీడియో చూడండి. నేను ఇక్కడ యూజ్ చేసిన బ్రాండ్ అయితే MTR గులాబ్ జామున్ మిక్స్ అయితే యూజ్ చేసా. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది క్వాంటిటీ వచ్చేసి 350 గ్రామ్స్ ప్యాకెట్ అయితే యూజ్ చేశాను నేను. సో ఇక్కడ నేను కప్ మెషర్మెంట్స్తో తీసుకున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 5 కప్స్ అయితే వచ్చింది మొత్తం 350 గ్రామ్స్ ప్యాకెట్ అంతా. సో నేను ఇక్కడ ఈ పౌడర్ని మిక్స్ చేయడానికి అయితే మిల్క్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మనం గులాబ్ జామున్ మిక్స్ని మిల్క్తో కానీ మిక్స్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్తో మిక్స్ చేసుకునే కంటే. సో ఇది నేను షేర్ చేసుకోబోయే ఫస్ట్ టిప్. మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనం కొంచెం గీ అనేది మిక్స్ చేసుకుంటాము. ఆ గీ మిక్స్ చేయడం వల్ల మనకు చేతికి కూడా అంటుకోకుండా, సో చేతికున్నదంతా నీట్గా మిక్స్ చేయడానికి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రై చేసిన తర్వాత. సో ఇది నేను షేర్ చేసుకునే సెకండ్ టిప్. అలా కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకుంటూ అయితే నేనైతే ఆ 350 గ్రామ్స్ ప్యాకెట్కి ఆ 1 కప్ మిల్క్ అయితే యూజ్ చేశాను. నాకైతే అది సరిపోయాయి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అయితే చూస్తే మీకు బబుల్స్ లాగా అలా ఉంటుంది. కొంచెం మిల్క్ వాడుతూ మనం మిక్స్ చేసుకుంటే చిన్నగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా, సో మనకి లోపల గ్యాప్స్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అప్పుడు నీట్గా మిక్స్ అవునట్టు మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. సో నేను ఇక్కడ అది ఇంకొక టిప్ నేను షేర్ చేసుకున్నది ఇప్పటికీ 3 టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, నేను మెషర్మెంట్స్ వచ్చేసి 5 కప్స్ పౌడర్కి ఇక్కడ 5 కప్స్ షుగర్ అయితే నేను యూజ్ చేశాను. సో మేమైతే షుగర్ చాలా తక్కువ తింటాం. సో 5 కప్స్కి 5 కప్స్ షుగర్ అయితే మాకు సరిపోయింది. మీకు కావాలి అంటే ఇంకొక 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 5 కప్స్ షుగర్కి 7 కప్స్ వాటర్ అయితే యూజ్ చేశాను. ఇదైతే తీగ పాకం వచ్చేలాగా మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి. ఆ పాకం వచ్చేంత వరకు దాంట్లోకి మనం ఇలాచీ కూడా యాడ్ చేస్తాము. ఎంతమంది ఇంట్లో ఫెస్టివల్ అనగానే ఫస్ట్ చేసే డిష్ గులాబ్ జామున్, స్వీట్ ప్రిఫరెన్స్ గులాబ్ జామున్ ఇస్తారు. సో మనం ఆల్మోస్ట్ మన జనరేషన్ అయితే మనకి ఫెస్టివల్స్ అంటేనే ఫస్ట్ సింపుల్గా అయిపోయే స్వీట్ ఏమైనా ఉంది అంటే అది గులాబ్ జామున్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనమైతే అదే ఇస్తాం. ఇంకా మన ఇంట్లో వాళ్ళు చెప్పనక్కర్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా చిన్న ఉండలుగా అయితే చేసుకుంటాము. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి కలిపిన తర్వాత నేను ఇక్కడ షేర్ చేసుకోబోయే 4th టిప్ వచ్చేసి, ఇలా బాల్స్ చేసుకోవడానికి డివైడ్ చేసిన తర్వాత మనం కొంచెం గీ అయితే తీసుకొని చేతికి రాసుకొని మనం ఉండలు కానీ చేస్తే అవి క్రాక్స్ లేకుండా నీట్గా అయితే వస్తాయి. సో నేను ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. నాకైతే వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో నేను ఇక్కడైతే చూపించాను నాకు ఎలా వచ్చాయి అనేది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, క్రాక్స్ వస్తే మాత్రం మనం పాకంలో వేయగానే అవి బాల్స్ అంతా చిరిగిపోతాయి. సో అలా అవ్వకూడదు అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో మనం ఎంత నెయ్యి యూజ్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి ఆ టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది గులాబ్ జామున్కి. సో నేనైతే ఫాస్ట్గా ఈ గులాబ్ జామున్ బాల్స్ అయితే అన్నీ చేయడం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా నాకైతే ఇన్ని బాల్స్ అయితే వచ్చాయి. నేనైతే కొంచెం సైజ్ పెద్దగానే చేశాను. సో ఆల్మోస్ట్ క్రాక్స్ లేకుండానే కవర్ చేశాను. సో ఇక్కడైతే పాకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెట్టేసి
ఇవైతే చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం డార్క్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల మంచిగా ఫ్రై అవుతుంది. మీరైతే అస్సలు మొత్తం ఫుల్ ఫ్లేమ్ పెట్టి అయితే ఫ్రై చేయకండి, అసలు అయితే లోపలైతే అసలు కాలదు గులాబ్ జామున్. సో ఈ టిప్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే బాగా ఫ్రై అయ్యి కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే మనం తీసేయచ్చు. సో చూడండి, నేను ఆ గీ యూస్ చేసి రోల్ చేయడం వల్ల క్రాక్స్ అయితే ఎక్కడ లేకుండా నీట్గా మంచి బాల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ టిప్ నాకైతే వర్కౌట్ అయింది కదా. సో ట్రై చేయండి. సో ఇలా అయితే నేను అన్ని బాల్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఫైనల్గా ఉన్నవైతే అన్నీ వేసేసాను. లాస్ట్ అయితే ఫ్రై చేస్తున్నా. సో నాకైన బాల్స్ అయితే ఇవి. సో మంచిగా ఫ్రై అయ్యాయి కదా చూడండి. సో మంచి షేప్ కూడా వచ్చాయి రౌండ్గా. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ షేపే అయితే వచ్చాయి. సో నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నా ఎంత బాగా ఫ్రై అయ్యాయో లోపల చూడండి. సో నార్మల్గా తినడానికి కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ఇక్కడ నేను ఇంకొక టిప్ అయితే షేర్ చేసుకుంటాను. మీరు కానీ పాకంలో వేయాలంటే ఫస్ట్ వేడివేడిగా ఉన్న పాకంలో అయితే అస్సలు వేయకండి. వేయగానే మీకు ఖచ్చితంగా విరిగిపోతాయి. మీడియం హీట్లో ఉన్నప్పుడే వేయండి, మీకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్స్తో మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్స్.